కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసిన రేణుకాస్వామి మర్డర్ కేసుల రెండో నిందితుడు లెక్క ఉన్న దర్శను ఆయన కేసు కూడా ఇప్పుడు ఏడు మీదనే ఉన్నది. ఆధారాలు బలంగా ఉండడంతో కూడా పోలీసులు తీవ్రతని పెంచిర్రు. ఇప్పుడు ఇట్లాంటి టైంలో సాటి నటీనటులు హీరోలు కూడా తప్పు చేసినందుకు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అని అంటారు తప్పించి ఇట్లాంటి స్టేట్మెంట్లే ఇస్తారు కానీ ఎవరు కూడా పేరున్న హీరోలు నోరైతే ఇప్పుతలేరు. ఇప్పుడేమో మన టాలీవుడ్ నటుడైన నాగశౌర్య మాత్రం ఐ సపోర్ట్ దర్శన్, నేను మద్దతునిస్తా అనుకుంటా సోషల్ మీడియా వేదిక మీద మెసేజ్ పెట్టుడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ లెక్క మారింది. ఎంత స్నేహితుడైతే మాత్రం ఇది సరైన ఏల కాదు కదా. ఇక అయితే ఎవిడెన్స్ మాయం చేసేందుకు ఆయననే డబ్బులు ఇచ్చినా అని స్వయంగా ఆయననే ఒప్పుకున్నాడు కాబట్టి శాండల్వుడ్ మీడియాలో కోడై ఊస్తున్నది. ఇక ఇప్పుడు హత్య జరిగిన స్థలంలో కూడా ఆయన కారు తిరిగిన ఫుటేజ్ కూడా సీసీటీవీలో బయటపడ్డదంట. ఇక పవిత్రతోని ఎట్లాంటి సంబంధం ఉన్నదనేది కూడా బయట ఓపెన్ సీక్రెటే. మళ్ళా హత్య జరిగిన తర్వాత రేణుకాస్వామి ఫోటోలని చూస్తే మాత్రం ఒళ్ళు జల్దరించడం అనేది ఖాయమే. ఇక ఇట్లాంటి సున్నితమైన పరిస్థితుల నాగశౌర్య ఈయన మంచోడు అని సర్టిఫికేట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేసుడు ఎంతవరకు కరెక్ట్ చెప్పురి. ఇదంతా నెగిటివిటీకే దారితీస్తుంది. ఇక ఇప్పుడు ఆ ఫోటోలు చూసినా కూడా ఇక ఇంత ఘోరానికి పాల్పడిన ఈయనకి ఉరిశిక్ష పడ్డా కానీ తప్పు కాదని అనిపిస్తుంది, తక్కువే అనిపిస్తుంది. ఇక ఇంత ఓపెన్గా మద్దతు తెలియజేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ఫ్యాన్స్ కూడా చాలా మంది నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు, కరెక్ట్ కాదని చెప్తున్నారు. మళ్ళా ఒకవేళ ఇక నిర్దోషై బయటపడితే కోర్టు క్లీన్ చిట్ ఇస్తే మాత్రం ఇక ఈయనని బెంగళూరు పోయి మరి అభినందించడంలో తప్పు లేదు. కానీ ఎవిడెన్స్ ప్రూఫ్స్ ఇంత పక్కాగా కళ్ళ ముందలనే కనిపించుకుంటా ఇక ఈయనని ఐ స్టాండ్ విత్ దర్శన్ అని సపోర్ట్ చేయడు అసలు ఎంతవరకు కరెక్ట్ చెప్పుడు. లేనిపోని నెగిటివిటీకే దారి తీస్తుంది, లేనిపోని పబ్లిసిటీకే కారణం అవుతుంది. అసలే నాగశౌర్య మార్కెట్ అయితే మస్తుగా డౌన్ ఉన్నది. ఇక సైన్మాల మీద సైన్మాలు డిజాస్టర్లు అవుతున్నాయి. ఇక తప్పు ఎక్కడ జరిగింది అని తెలుసుకునే ప్రయత్నంలో సైన్మాలు కూడా ఓల్డ్లో పెట్టిండు. ఇక ఇప్పుడు ఇట్లాంటి టైంలో ఈయనకి సపోర్ట్ చేస్తున్నాడంటే కన్నడ మీడియాతో సహా ఈయన మీద టార్గెటే చేస్తున్నారు. అవు మీరు గిట్లా ఈ కేసు అంతా చూసిన తర్వాత ఇక మీకు ఏమనిపిస్తున్నారు చెప్పుడి. ఇక ఎట్లయినా ఈయనకు ఉరిశిక్ష వాడాలి కదా, ఖచ్చితంగా వాడాలనే చెప్పుకోవాలి. గట్లనే ఇక స్నేహితులు అంటే ఎట్లా ఉండాలి, తప్పులు చేసినప్పుడు ఎక్కడో అక్కడకాడ సపోర్ట్ చేస్తారే కానీ ఇక మరీ దారుణంగా ఇన్ని ఎవిడెన్స్లతో కూడా పక్కగా దొరికిపోయినాక కూడా స్నేహితుడైనా సరే తప్పు చేసినప్పుడు శిక్ష పడాల్సిందే. ఇక తప్పులని బయట పెట్టి శిక్ష పడి ఇక ఆ శిక్ష ఆయన తెలుసుకున్న తర్వాత ఆయన మంచిగా మారటందుకు ప్రయత్నించాలే తప్ప గిట్లా ఇంత దారుణానికి పాల్పడినా కానీ స్నేహితులకి సపోర్ట్ చేయడం వరకు ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పురి మీరే. కామెంట్లలో కామెంట్ పెట్టురి, అట్లనే అడగంటుంటే అది కూడా కొట్టురి. మళ్ళొస్తా.